నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు ఇంతకు ముందు ఎపిసోడ్‌లో భోగి గురించి చాలా చక్కగా వివరించారు. సంక్రాంతి కూడా రాబోతుంది కాబట్టి భోగి తదుపరి రోజే. సంక్రాంతి గురించి కూడా 4 మంచి మాటలు మీ నోటితో. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ సంక్రాంతి పండగ చాలామంది ఏమంటారంటే సంక్రాంతి కీడొస్తుంది, సంక్రాంతి కీడు దినాలు వస్తాయి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ సంక్రాంతి కీడు దినాలు అంటే అర్థం ఏంటి అంటే గనక చాలామంది సంక్రాంతిని ఒక నెగిటివ్ వేలో చూస్తూ ఉంటారు. సంక్రాంతి పండగ అనేటటువంటిది నెగిటివ్ కాదు, మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి పండగ అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. సంక్రాంతి అనేటటువంటిది ఏ రకంగా ఉద్భవిస్తుంది అంటే గనక సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడో అది ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్తూ ఉంటాము. అది ఉత్తరాయణ పుణ్యకాలం కేవలం 6 గంటల సమయం మాత్రమే ఉంటుంది. 6 గంటలు దక్షిణాయనం, 6 గంటలు ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటి అంటే జపాది తపాది హోమాది క్రతువులు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు అత్యంత పుణ్య ఫలితం కలుగుతుంది అని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అలాగే మహాభారతంలో తీసుకున్న భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో తన దేహాన్ని చాలించినటువంటి సంఘటనలు మనకు భీష్మ పర్వంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో దక్షిణాయనంలో మరణించిన ప్రతి ఒక్క జీవి కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గానికి వెళ్ళేటటువంటి ప్రాప్తి కలుగుతుంది. స్వర్గ ద్వారాలు కూడా తెరిచేటటువంటి కాలము ఈ యొక్క మకర సంక్రాంతి రోజున మనకు స్వర్గంలో నిర్ణయిస్తారు అని చెప్పేసి కూడా శాస్త్ర ప్రతీకగా చెప్పడం జరిగింది. అందులోనూ చాలా మట్టుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది మనుషులు ఏం చేస్తారు అంటే ఈ యొక్క మకర సంక్రాంతి రోజునే తమ పెద్దవాళ్లకు శ్రాద్ధ కర్మను ఆచరిస్తారు. అలాగే పెద్దవాళ్ళకు పితృతర్పణాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంక్రాంతి చాలా పెద్ద పండుగ. మన తెలంగాణలో చాలా తక్కువ చేసుకుంటారు. ఆంధ్ర వైపు వెళితే చాలా పెద్ద పండుగ ఏదైనా ఉంది అని అంటే గనక ఈస్ట్ గోదావరిలో ఈ యొక్క మకర సంక్రాంతి అని చెప్తూ ఉంటాం. ఇక ఆ పందాలవన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్న వ్యవహారాలు. కానీ సంక్రాంతి పండగ అనేటటువంటిది ఎందుకు జరుపుకుంటామంటే రైతుల పండగ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఈ మాసంలో పంట చేతికొస్తుంది, ఇంట్లో ధనధాన్యాదులు సమృద్ధిగా ఉంటాయి, ఇంట్లో 10 మందికి పిలిచి భోజనం పెట్టేటటువంటి శక్తి మనకు కలుగుతుంది. ఈ సంక్రాంతి రోజున ఈ కోడి పందాలు ఈ అన్ని ఏవైతే ఆటలు ఉన్నాయో అవి మనిషి సృష్టించుకున్నవి. కానీ శాస్త్రంలో జ్యోతిష్యంలో ఏంటి అంటే పురాణ గాథలు ఈ సంక్రాంతి రోజున దాన ధర్మాదులు చేయాలి, పెద్దవాళ్లకు తర్పణాలు చేయాలి. ఎందుకంటే ఈ సంక్రాంతి సమయంలోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే పితృదేవతలకు తర్పణాలు చేసి వాళ్ళ పేరు మీదుగా నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దాన ధర్మాదులు చేస్తారో వాళ్ళందరూ కూడా ఉత్తమ గతులు పొంది స్వర్గానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక స్వర్గానికి వెళ్ళారంటే వాళ్ళు ముక్తి పొందినట్టు, మళ్ళీ వాళ్ళకు జన్మ రాహిత్యాన్ని పొందుతారు అనేటటువంటి ఒక దానితో ఈ సంక్రాంతి పండగ చేస్తూ ఉంటారు. అందుకే ఈ సంక్రాంతి పురుషుడు అనేటటువంటి వాడు ఏ వాహనం మీద వస్తున్నాడు, ఏం తినుకుంటూ వస్తున్నాడు, ఏ రకమైనటువంటి స్నానం చేసుకుంటూ వస్తున్నాడు, ఏ రకమైనటువంటి బట్ట కట్టుకొని వస్తున్నాడు అనేటటువంటి మనకు సంక్రాంతి పురుషుడు యొక్క వ్యవహారంలో చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు పులి వాహనం మీద వస్తున్నాడు, వ్యాఘ్రము అని అంటాము. సంక్రాంతి పురుషుడు అంటే ఏంటి గురువుగారు? సంక్రాంతి పురుషుడు లక్షణాలు ఉంటాయి. సంక్రాంతి యొక్క లక్షణాలు దాన్ని సంక్రాంతి పురుషుడు అంటాం. అంటే ఏ లక్షణాలతో కూడుకొని వస్తుంది మనం ఊహించుకుంటామన్నమాట. ఇప్పుడు సంక్రాంతి అనేటటువంటిది ఏ రకమైనటువంటి దాని మీద వస్తుంది, ఎవరింటి మీదకి వస్తుంది అనేటటువంటిది దాని యొక్క వ్యవహారం అనేటటువంటి మనకు పంచాంగంలో చెప్పడం జరుగుతుంది. అంటే సంక్రాంతి పురుషుడు అనేటటువంటి వాడు ఎలా ఉంటాడు, ఏ రకమైనటువంటి ఆహారం తినుకుంటూ వస్తున్నాడు. అందుకే ఈ సంవత్సరము అంటే సంక్రాంతి పురుషుడు వస్తున్నాడు అంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయని చెప్పి చాలా మంది విశ్వసిస్తారు. కానీ అవన్నీ కూడా మనిషి కల్పించినటువంటి చిత్రాలే తప్ప నిజంగా అలాంటి కీడు అనేటటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రాంతి అని అంటాము. అలాగే సూర్యుడు మకర రాశిలో సంక్రమించినప్పుడు మకర రాశికి అధిపతి అయినటువంటి వాడు శని. అందుకే సంక్రాంతి వచ్చిందంటే నువ్వుల లడ్డూలను ఎక్కువ తినమని చెప్తూ ఉంటాము. నువ్వులు బెల్లం ఎక్కువగా పంచుతూ ఉంటారు. అలాగే స్త్రీలు ముఖ్యంగా నోములు నోచుకుంటూ ఉంటారు. ఎందుకు నోములు నోచుకుంటారు అని అంటే గనక ఎవరైతే ఈ సమయంలో నోములు నోచుకుంటారో వాళ్ళకు సౌభాగ్యం సమృద్ధిగా కలుగుతుంది. ఇంటికి పంట వస్తుంది కదా, ఆ పంట వచ్చినటువంటి సందర్భంలో చాలా మంది ముత్తైదువులు ఏ రకంగా మనకు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఏ రకంగా మన ఇంటికి వచ్చేది సౌభాగ్య లక్ష్మి కూడా అదే రకంగా ఉండాలి అని చెప్పి చాలా మంది ఈ రకమైనటువంటి విధానాన్ని
సౌభాగ్యం కోసం చేసుకుంటూ ఉంటారు. అందుకే ఈ సంక్రాంతి పండగ కీడు కోసం వచ్చినటువంటిది కాదు, మన మేలు కోసం వచ్చినటువంటి పండగ. చాలామంది దీనిని అర్థం చేసుకొని దీనిని ఆనందంగా ఆప్యాయంగా నలుగురి మధ్యన జరుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతి రోజు కూడా ఇచ్చే దాన ధర్మాలు ఏం చేయాలి అంటే వస్త్రదానం చేయాలి, అన్నదానం చేయాలి, అలాగే గుమ్మడికాయ కూష్మాండ దానం అంటారు, కూష్మాండ దానం చేయండి. అలాగే మీకు వీలైతే 10 మందికి భోజనాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఆనందంగా ఇంటి ముందర ముగ్గులు వేసుకొని, ఇప్పుడు ఈ ముగ్గులు వేయడము, ఈ గొబ్బెమ్మలు పెట్టడం ఇవన్నీ ఎందుకు అంటే ధాన్యలక్ష్మి వచ్చింది, మరి ధనలక్ష్మి కూడా రావాలి కదా. మనకు అష్టలక్ష్ములు అని చెప్తూ ఉంటాము. ధాన్యలక్ష్మి ఎలాగైతే మన పంట చేతికి వచ్చిందో అలాగే మనకు లక్ష్మీదేవి కూడా రావాలని ఇంటి ముందు ఆ రోజున చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము. ఇంట్లో చక్కగా పూజాది క్రతువులు చేసుకుంటాము. ఈయన చక్కగా ఇంటి ముందర ముగ్గులు వేస్తాం. అమ్మవారికి ముగ్గులన్నా ఎక్కడైతే శుభ్రంగా ఉంటుంది అన్న ఆ ఇంట్లోకి అమ్మవారు వస్తుంది అని చెప్పేసి చాలా ప్రతీక నమ్మకం. కాబట్టి అలా ఏ ఇంటి ముందర శుభ్రంగా ఉండి మధ్యలో గొబ్బెమ్మలు పెడతామో ఆ గొబ్బెమ్మలు కూడా చాలా కథ హిస్టారికల్ స్టోరీ ఉంది. అంటే పూర్వకాలం లక్ష్మీదేవి సంచరిస్తూ ఒక గోమాత వనానికి వస్తుంది. ఆ గోమాత దగ్గరికి వచ్చినప్పుడు అందరు దేవతలు నీలో కొలువై ఉన్నారు కదా, నన్ను కూడా నీలో కొలువు చేసుకో, నేను కూడా నీలో నిక్షిప్తం అవుతాను అంటే అప్పుడు ఆ గోమాత అంటుందట, లక్ష్మీదేవి నువ్వు చంచలమైనటువంటి దానివి కాబట్టి చంచలమైనటువంటి నువ్వు మా దాంట్లో చేరావనుకో మాకు స్థిమితం ఉండదు, అలాగే మాకు నిలకడ ఉండదు, మా దాంట్లో స్వార్థం పెరిగిపోతుంది, కాబట్టి నువ్వు మా దాంట్లో ఉండవలసిన పని లేదు అని చెప్పేసి లక్ష్మీదేవిని వెళ్ళిపోవని అంటారట. అయితే ఆ లక్ష్మీదేవిని వద్దు అని చెప్పేసరికి వాళ్ళు ఏం చేస్తారు అంటే గనక లక్ష్మీదేవి అప్పుడు ఏమంటుందంటే ఎవరి దగ్గర అయితే పుణ్యం ఉంటుందో ఆ పుణ్యం ఉన్నంతకాలం వాళ్ళ ఇంట్లో నేను కొలువై ఉంటాను, వాళ్ళ పుణ్యం అయిపోయిందా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను బయటకు వెళ్ళిపోతాను, నేను ఒక దగ్గర స్థిరంగా ఉన్నాను అంటే ఈ భూమండలం అంతా కూడా అతలాకుతలమైపోతుంది కనుక నేను ఒక దగ్గర ఉండలేను అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ గోమాత ఏమంటుందంటే సరే నువ్వు చంచలమైనటువంటి దానివి కాబట్టి మా యొక్క మలమునందు నువ్వు కొలువై ఉండు అని చెప్పేసి ఆ గోమాత గోమాత వదిలేటువంటి మలం ఏదైతే ఆవు పేడ అంటాం చూసారా, దాన్ని మనం లక్ష్మీదేవిగా ఎందుకు చూస్తామంటే ఆ గోమాత పేడలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టే దాన్ని అంత ప్రాధాన్యంగా చూస్తాము. అందుకే ఈ సంక్రాంతి రోజు మధ్యలో గొబ్బెమ్మలు పెడుతున్నాము అంటే అది మంగళ గౌరీ స్వరూపంగా పెడతారు, లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పెడతారు. ఎక్కడైతే గొబ్బెమ్మలు ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని చెప్తూ ఉంటాం. అప్పటికీ పూర్వకాలంలో మన ఇంటి ముందర ఆవు పేడ కలిపి నీళ్లు కలిపి అలుకుపూత వేసేటటువంటి వారు. ఎందుకు అంటే లక్ష్మీదేవి ఎక్కడైతే ఆవు పేడ అలికినటువంటిది ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని పెద్దల వాళ్ళ యొక్క నమ్మకం. ఇవన్నీ కూడా నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఈ సంక్రాంతి పండగ కూడా ఆనందంగా ఆప్యాయంగా జరుపుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. ఆహా, ఎంత బాగుంది గురువు గారు. అంటే లక్ష్మీదేవి ఎక్కడెక్కడ కొలువై ఉంటుంది అనేది చాలా మంది మనకు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ సంక్రాంతికి లక్ష్మీదేవికి మధ్య ఉన్న సంబంధం అనేది నిజంగా చాలా చక్కగా వివరించారు. కాకపోతే గురువుగారు ఇక్కడ చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, అది నేను మిమ్మల్ని అడుగుతాను. ఆనవాయితీ లేదు అని చెప్పేసి చాలా మంది పండుగ జరుపుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ గొబ్బెమ్మలు పెట్టుకోవడం లేకపోతే మీరు ఇందాక చెప్పినట్లు ఇంతకు ముందు ఎపిసోడ్ లో చెప్పినట్టు భోగి రోజు అభిషేకాలు చేయించుకోవడం ఇలాంటివి చేయొచ్చా? ఇక్కడ ఆచరణ లేదు అనడానికి ఆస్కారము అయితే ఆ సమయంలో ఎవరైనా మరణం చెందడం కానీ లేదు అంటే మా పెద్దవాళ్ళు చేయలేదు కదా మాకు కూడా చేసే వంచన లేదు అని చెప్పి చాలా మంది అంటారు. ఏదైతే మనం ఆచారంగా మనం ఇప్పటి నుంచి పాటిస్తామో తర్వాత తరం వాళ్ళు ఇదే ఆచారాన్ని పాటిస్తారు. మన పెద్దవాళ్ళకే సంస్కారం లేదు, మన పెద్దవాళ్ళు ఏమీ చేయలేదు అన్నప్పుడు మనకు కూడా దాని గురించి తెలియదు కదా, తెలియదు కాబట్టి మాకు వంచన లేదంటే మేము చేసుకోము అని అంటూ ఉంటారు. ఇక్కడ పండగలు అనేటటువంటి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు, కానీ ఆ పండగ సమయంలో ఎవరైనా దుర్మరణం చెందితే కనుక అది పనికిరాదు అని చెప్పి, అంటే ఇక ఆ పండగ వాళ్ళకు పనికిరాదు. ఇప్పటి వరకు 1 సంవత్సర కాలం వరకు పనికిరాదు, దాని తర్వాత మళ్ళీ యథావిధిగా చేసుకోవచ్చు. అంతేగాని మనకు ఆచారం లేదు మాకు వంచన లేదు మేము చేసుకోము అంటే కుదరదు. పండుగల వెనక ఉన్నటువంటి ఆంతర్యము లోక కళ్యాణం కోసం జరిగినటువంటి ఎన్నో పురాణ గాథల ద్వారా మనకి ఈ పండుగలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. ఆ పండుగలు చేసుకోవడం వెనక ఆంతర్యం ఏంటి? మన జీవితాన్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికి, మన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండడానికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని అలాగే మన కర్మను తొలగించుకోవడానికి ఇలాంటి పండుగలు చేస్తాము తప్ప ఇవి చేసుకోము అంటే ఇది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి అన్ని పండుగలు ఉంటాయి. మాకు వంచన లేదు, మాకు దానికి ఏదో ఒక మాట చెప్పి మనం తప్పించుకోవాలి అనుకున్న వాళ్ళకి మనం ఎంత చెప్పినా వేస్ట్. వంచన లేదు అనేటట్టు మనం ఏదైతే ఆచరిస్తామో అదే ఆచారము, మనం ఏదైతే పద్ధతి మనం పాటిస్తామో అదే పద్ధతి.
దీంట్లో పెద్ద చెప్పుకోవాల్సిన మనం పాటించేదే ఆచారం, మనం చేసేటటువంటిది పద్ధతి. ఇవి మనము ఇప్పటి నుంచి ఆరంభించి, అందుకే పిల్లలకు మనం ఏం చెప్తాము, అరే మీ అమ్మగారు ఉన్నప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళు రా నాయన, ఇప్పుడు మీరు కూడా చేసుకోండి అని చెప్తూ ఉంటాము. మన తల్లిదండ్రులకే ఆచారం తెలియనప్పుడు పిల్లలు ఏం చేస్తారు? అందుకే ఏదైనా కూడా మనం పాటించేది ఆచారం అవుతుంది, మనం చేసేదే పద్ధతి అవుతుంది. మనం ఏదైతే ఆచరించి పాటిస్తామో అది మన పిల్లలకు అనేటటువంటి తర్వాత జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది. అందుకే పండగలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆరంభం చేస్తే అది సంవత్సర కాలం పాటు అంతా చేసుకుంటే మనకు అన్నీ బాగుంటాయి. వంచన లేదు, ఆచరణ లేదు అనేటటువంటి మాట లేదు. అది వాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్లనో, లేదా అది చేసుకుంటే వాళ్ళకి ఏదైనా అయిపోతుందని భయంతో చేసుకోరేమో, కానీ ఆచారము, వ్యవహారము మాకు వంచన లేదనేటటువంటి చెప్పకూడదు. బాగుంది గురువు గారు. ఎన్నో అనుమానాలు ఇలాంటివి చాలా మందికి ఉన్నాయి. ఇలాంటి అనుమానాలు ఉన్న మనుషుల్లో నేను కూడా ఒక దాన్ని, అందుకే క్లారిఫై చేసుకున్నాము. నమస్తే గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.